యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు ఎవరితోనూ వివాదాలకు దిగకండి, ముఖ్యంగా మీ ఆప్తులు ఎవరితోటి కూడా. మీరు ఎంత రెచ్చగొట్టబడినా సరే ఈ మధ్యకాలంలో సంభవించిన మీ వాదనలను అలాగే చిరాకును పారద్రోలి అటువంటి సందర్భాలన్నీ ఒక క్షణికోద్రేక భరితమైన కాలంగా మీ పాత్ర కేవలం ఒక ప్రేక్షక పాత్రగా ఉంటే మంచిది. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వాములతో కూర్చొని మీ సంబంధ బాంధవ్యాలలోని పాత రోజులను ప్రతిదీ కూడా ఎప్పుడూ క్రొత్తగాను ఉత్తేజభరితమైనదిగాను ఉంటూ గడిచిపోయిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఈ రోజంతా గడిపేయాలని మీరు అనుకుంటారు. ఇప్పటికైనా కూడా మీ అనురాగ బంధాలు ఎంజాయ్ చేయదగ్గవే. ఎటొచ్చి మీలో మొదట్లో ఉండే ప్రేమాభిమానాలు, ప్రేమాతిశయాలు, మోహావేశాలు గుర్తుకు రావడంతో వాటిని అనురాగంతో తీయటి అనుభూతులతో నెమరు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మరోసారి అంతే. మేషరాశి కెరియర్. ఉద్యోగంలో పురోగతి మరియు తోటి పనివారి గుర్తింపు రెండూ కలిసి ఈరోజు మీకు ఒక మెరుగైన ఉత్పాదనతో కూడి ఉన్న రోజుగా పరిణమిస్తాయి. ఈరోజు మామూలుగానే మీ ఉద్యోగ రంగంలో ఒక అమోఘమైన రోజు. మీ ప్రాజెక్టులన్నీ నెమ్మదిగా సజావుగానే సాగిపోతున్నట్లు గమనిస్తారు మీరు. అలాగే మీ సహచరులందరూ కూడా మీ పనిలో ఉన్న మీ నేర్పరితనం గురించి, మీ ఉత్పాదకత గురించి ప్రశంసలు గుప్పిస్తున్నట్లు, మీ సూపర్వైజర్లు నాణ్యమైన వేగవంతంగా మీరు చేస్తున్న పనిని గురించి సంతోషపడుతున్నట్లు కూడా మీరు గమనిస్తారు. చిరకాలంగా మీలో ఉన్న కోరిక ఒకటి ఈరోజు నెరవేరుతుంది. మేషరాశి ఫైనాన్స్. ఈరోజు కొత్త అగ్రిమెంట్లను సంతకం చేసే ముందు మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఏ అగ్రిమెంట్ మీదైనా సరే మీ పేరు రాసే ముందు న్యాయ నిపుణుడిని సంప్రదించడం మీ క్షేమానికి మంచిది. అగ్రిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీరు సంతకం చేస్తే భవిష్యత్తులో మీరు విచారించవలసి వస్తుందని మీరు తెలుసుకోండి. మేషరాశి హెల్త్. ఈరోజు మామూలుగా మీరు రోజు చేస్తూ ఉండే పనిలోనే చిన్న చిన్న గాయాలు తగలవచ్చు. జాగ్రత్తగా ఉండండి. చిన్నమైనప్పటికీ మంట పెడుతూ చిరాకును కలిగిస్తూ ఉండే గాయాలు కావచ్చు మీకు. మీరు ఎలా నడుస్తున్నారు, అడుగులు ఎక్కడ పడుతున్నాయని గమనిస్తూ ఉండండి. మీకు అనువైన సౌఖ్యవంతమైన షూస్ ఉంటే తప్ప మెట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాలు జారిపడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉంటే ఏ విధమైన చిక్కులు కానీ ప్రమాదాలు కానీ జరగకుండా నివారించగలరు. వృషభ రాశి ఓవర్వ్యూ. మీరు అనేక ప్రక్కల నుండి గంటపడుతున్నట్లు ఫీల్ అవుతారు. ఈ ఒత్తిళ్లు మీరు పనిచేసే చోట నుండే కాకుండా ఇంటి వైపు నుండి కూడా వస్తున్నట్లుంటుంది. ఈరోజు మీ బాధ్యతలను, విధులను ఒక క్రమ పద్ధతిలో మైండ్ పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం ఉందని గమనించండి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు ఎవరో ఒక ప్రత్యేకమైన వారికి మీ హృదయంతో, మీ అంతరాత్మతో మీరు లొంగిపోతారనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటిది పూర్తిగా విజయవంతం అవ్వాలంటే మీరు ధైర్యంతో అడుగు ముందుకు వేయాలి. అందుచేత మీ భాగస్వామికి మీలోని నిజమైన మీ మనోభావాలను తెలియజేయండి. ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, ఇటువంటి విషయంలో మీరు ఫీల్ అవుతున్నట్లే మీ భాగస్వామి కూడా మీ ప్రేమపై సరిగ్గా అదేలాగా ఫీల్ అవుతున్నట్లు ఉన్నారా లేదా అని మీరు నిర్ధారించుకోవాలి. ఇది కేవలం ఒక ప్రక్క ప్రేమగానే అనిపించుకోకూడదు. వృషభ రాశి కెరియర్. మీరు స్వంతంగా వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లయితే సీనియర్ ఉద్యోగస్తులు కొందరు మీ సంస్థకు ఒక క్రొత్త జీవితాన్ని ప్రసాదించగలరు. ఒకవేళ మీరు మీ యాజమాన్యంతో మీకు ఇంక్రిమెంట్ కావాలని మాట్లాడదలుచుకున్నట్లయితే అటువంటి ఆలోచనను ఈ రోజుకు విరమించుకోండి. అటువంటి అభ్యర్థన తిరస్కరించబడి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు ఈరోజు. వృషభ రాశి ఫైనాన్స్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇబ్బందికరమైన పరిస్థితి నుండి బయటపడటానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. అయితే మీరు తీసుకున్న సొమ్మును తిరిగి సకాలంలో చెల్లించేట్లు చూసుకోండి. ఖచ్చితంగా లేకపోతే మీరు వచ్చే నెల జీతం తీసుకోకుండా మేనేజ్ చేసుకోగలరేమో చూడండి. మీరు ఇటువంటి ఏర్పాటుకు అంగీకరించే ముందు ఏమైనప్పటికీ కూడా. వృషభ రాశి హెల్త్. ఈ రోజు కొంచెం తక్కువ స్థాయిలో ఉండే హాబీలను చేపట్టి రోజు అంటే వాకింగ్ కానీ లేక పుస్తక పఠనం కానీ మీ మైండ్ను హుషారుగా పనిచేస్తూ ఉండనివ్వండి. కానీ శారీరకంగా అతిగా శ్రమ పడకండి. మీ శరీరానికి జిమ్ నుండి ఈ ఒక్కరోజు ఆఫ్ ఇవ్వండి. సరైన పౌష్టికాహారం తీసుకుంటూ ఉండండి, లేకపోతే మీరు మందకొడిగా తయారవచ్చు. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు చాలా మంచి రోజు. మీకు మీ కుటుంబానికి కూడా మీరందరూ కలిసి కాలక్షేపం చేయండి. ఈ టైంలో మీ కుటుంబంలో అందరూ కలిసి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. బహుశా మీరు ఏదైనా ఒక మాల్కి వెళ్ళడమో లేక ఒక సినిమా చూడడమో జరుగుతుంది. ఈరోజు ఆదాయం వ్యయం
అన్నీ ఎక్కువగానే ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామితో అపార్థాలు, అపోహలు, అలాగే చిన్న చిన్న కలహాలలో చిక్కుకోవడంతో మీరు ఆవేదనకు గురి కావచ్చు. అలాగే ఈ పరిస్థితిని ఎలా చక్కబెట్టాలి అన్న విషయంపై ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమైనప్పటికీ ఈ పరిస్థితి నుండి మీరు ప్రతిభావంతంగా బయటపడగలుగుతారు. మీ భాగస్వామిని కూడా మీ డిప్లొమాటిక్ నైపుణ్యంతో ఇంప్రెస్ చేయగలుగుతారు. ఎల్లప్పుడూ కూడా మీ భాగస్వామిని దయార్ద్ర హృదయంతో, ప్రేమతో చూస్తూ ఉండండి. ఆమె మీకు హానికరమైనటువంటి వారు కారు కదా. మిథున రాశి కెరియర్. ఈరోజు మీరు పనిలోనూ ఆర్థిక రంగంలోనూ చాలా ఉత్పాదకతను కలిగి ఉంటారు. మీకు రావాలనుకున్న ప్రమోషన్ ఈరోజు రావచ్చు, లేకపోతే మీకు అతి సమీపంలో ఉండవచ్చు. మీరు పనిచేసే చోట మీరు చూపించే నిబద్ధత, పని పట్ల భక్తి, శ్రద్ధలు మీకు ఈరోజు ఒక ప్రమోషన్ రూపంలో రివార్డ్ ఇవ్వచ్చు. శ్రద్ధతో మీరు చేసే కృషి మీరు పనిచేసే చోట ఈనాడు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. మిథున రాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో డబ్బు కానీ విలువైన వాటిని కానీ పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అనుకోని నిరుత్సాహకరమైన ఇటువంటి నష్టాలకు ఎక్కువగా బాధపడే అలవాటు మీకుంది. మీ డబ్బుతోటి, ఇతర వస్తువులతోటి చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మీకు చాలా ఇష్టమైన ప్రధానమైన వాటి విషయంలో వేటాడుతూ ఉండే కళ్ళకు దూరంగా ఉండేటట్లు ఇటువంటి వస్తువులను భద్రంగా దాచిపెట్టుకునేట్టు చూసుకోండి. మిథున రాశి హెల్త్. లోతుగా ఉండే నీటి వద్దకు అతి సమీపంగా వెళ్ళకండి. మీరు ఒక మంచి నైపుణ్యం గల ఈతగాడైతే తప్ప. నీటి ప్రమాదాలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుచేత ఈరోజు మీరు నీటిని పరీక్షించే రోజు కాదు. ఇది వాస్తవంగా కానీ లేక అలంకారప్రాయంగా కానీ ఏమైనా కానివ్వండి, సహజమైన నీటి చెరువులు లేక ఇతర నీటి నిల్వలు ఉన్న చోటుకు దూరంగా ఉండండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ స్నేహితుల వద్ద నుండి లేక సహచరుల వద్ద నుండి ఏ విధమైన సహాయ సహకారాలు లభించేటట్లు లేవని భావిస్తూ ఉండవచ్చు. మీకు కొంత సహాయం, సహకారం అవసరం ఉన్నాయి ఇప్పుడు, కాబట్టి మీరు కొంత డిసప్పాయింట్ కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి వారికి కొన్ని హద్దులు ఉంటాయని. కర్కాటక రాశి రొమాన్స్. మీలోని క్రొత్త ప్రోత్సాహకరమైన దృక్పథం మీ భాగస్వామి యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. మీ మూడ్లో వచ్చిన ఈ మార్పు మీ ఆలోచన సరళి మీ అనురాగ బంధానికి కొత్త ఊపిరిని పోస్తుంది. అలాగే మీ భాగస్వామిని మీ వద్దే ఉండాలనే కాంక్షతో ఇంకా సంతోషంగా ఉండేటట్లు చేస్తుంది. ప్రోత్సాహకరమైన ఆలోచనలు, సంతోషకరమైన, ఆనందకరమైన మూడ్ మీ అనురాగ బంధం ఒక ఆరోగ్యకరమైన ప్రతిపాదన పైన ఉండేటట్లు చేస్తాయి చాలా కాలం వరకు. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు ప్రభుత్వ సంబంధిత బిజినెస్ అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి చాలా వరకు. మరియు బ్యూరోక్రసీతో మీరు వ్యవహారాలను చక్కబెట్టుకోవచ్చు. ఏ విధమైన ఆటంకాలు లేకుండా. ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వారికి కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు ప్రతిదీ కూడా సాఫీగానే గడిచిపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ శుభ సందర్భాన్ని ఉపయోగించుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు పనిని చేయించుకోండి. కర్కాటక రాశి ఫైనాన్స్. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీ మార్గంలో మీకు ఉన్న అడ్డంకులను ఎదుర్కోవడానికి కావలసిన స్తోమతను, ధైర్యాన్ని కలుగజేస్తూ మీ ఇబ్బందులన్నీ ఎదుర్కొనడానికి ఇది మంచి టైం కూడా. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు అనుకూలంగానే ఉంది ప్రస్తుతం. మీ ఆర్థిక వనరులు మిమ్మల్ని ఏ విధమైన రిస్క్ తీసుకోవడానికైనా సరే సిద్ధంగా ఉండేట్లు చేశాయి. కర్కాటక రాశి హెల్త్. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానివేసి దానికి దూరంగా ఉండండి. మీరు మానసిక ఒత్తిడికి లోనై ఉన్నా సరే ఇంటి వద్దనే ఉండి రిలాక్స్ అవ్వండి. గ్రూపుల్లో కలిసిపోయి చెడ్ల అలవాట్లకు లోనవ్వకుండా. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఆప్తులు మీకు అమితానందాన్ని కలుగజేస్తారు. మీరు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బయట సెలబ్రేట్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే మీ కుటుంబానికి మీకు ఈరోజు ఒక అద్భుతమైన రోజు. ఇలాంటి రోజులను ఎన్నో మీరు సంవత్సరం అంతా సాధించండి. సింహరాశి రొమాన్స్. మీకు మీ భాగస్వామికి మధ్య కాస్త దూరం పెరుగుతోందని భావిస్తూ ఉంటారు. మీ ఇద్దరి వైపు నుండి వస్తూ ఉండే బోర్డం మరియు నిరాసక్తి, నిర్లిప్తత దీనికి కారణాలు కావచ్చు. మీ సంబంధ బాంధవ్యం ఈరోజు మరింత ఉత్సాహభరితంగా తయారవటానికి చేపట్టవలసిన మార్గాల గురించి ఆలోచన చేయండి. ఈరోజు ఇంకోసారి మీరు ఆఫీసులో చాలా గంటల సేపు పనిచేస్తూ ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు, మీ పిల్లలు ఉన్నప్పటికీ సరైన టైంలో ఫోన్లు చేసుకోవటము, ఆఫీసులో పువ్వులను ఇవ్వటము వంటి పనుల ద్వారా మీ జీవితాన్ని రసమయం చేసుకోవచ్చు. నిరుత్సాహంగా, నిర్లిప్తంగా ఉండే మీ మనసులు ఉత్తేజభరితమవుతాయి ఇటువంటి వాటి వల్ల. సింహరాశి కెరియర్. మీ పనిలో చాలా కంగారుని పుట్టిస్తుంది ఈరోజు. మీరు అసహనంగా, ఉద్రిక్తతో ఉన్నట్లు, మీ ఆలోచనలు కాస్త విసిరివేయబడి ఉన్నట్లు మీరు గ్రహిస్తారు. దీనిని గురించి మీరు సహేతుకంగా ఆలోచించండి.
చాలా వరకు మీ సమస్యలు సరైన ప్రయారిటీని నిర్దేశించకపోవడం వల్లనే తలెత్తినట్లు మీరు గ్రహిస్తారు. ఈ తరుణంలో కాస్త ప్రశాంతంగా గట్టిగా ఊపిరి పీల్చుకోండి. అది మీకు చాలా మేలు చేస్తుంది, మానసికంగానూ భౌతికంగానూ కూడా. ప్రస్తుతం మీ ముందున్న అంశంపై మీరు బాగా ఫోకస్ చేయడానికి వీలు కలిగిస్తుంది ఇది. అలాగే సమస్యల పరిష్కారంలో కూడా సహాయపడుతుంది. సింహరాశి ఫైనాన్స్. మీ ఖర్చులపై అదుపు పెట్టండి. బాగా కనపడాలనే తాపత్రయంతో అనవసరమైన అనాలోచితమైన ఖర్చులు చేయకండి. ఈ రోజు మీ జేబులో ఉన్న డబ్బు మీ జేబుకు చిల్లు పెట్టి మీ నుండి తప్పించుకుపోవాలని చూస్తున్నట్టు మీరు భావిస్తూ ఉండవచ్చు. దానిని ఎలాగైనా సరే ఖర్చు చేసేయాలని ఆసక్తితో ఏమైనా గత కొద్ది కాలంగా మీరు ఈ విధమైన ఆత్మస్థుతి ఆత్మసంతృప్తి కోసం చాలా తాపత్రయపడిపోతున్నారు. మరోసారి ఆలోచించండి. ఏమైనా సరే ఇప్పుడు మీరు కొంత సొమ్మును ఖర్చు చేయాలని చూస్తూ ఉంటే స్నేహితులతో కాలక్షేపం చేయండి, మితంగా పొదుపుగా కొనుగోలు చేస్తూ. సింహరాశి హెల్త్. ఈ రోజు మీరు లోపలికి తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం మీ చర్మంపై ఎలా ఉంటుందన్న దాని గురించి ఆలోచించాలి. మీరు ఒకవేళ మీ చర్మం మరీ జిడ్డుగా ఉన్నట్లు అనిపిస్తే లేక దురద పుట్టించేదిగా ఉన్నా అప్పుడు మీరు తీసుకునే ఆహార పదార్థాలలో ఉండే నూనెలను, అనారోగ్యకరమైన ఇతర పదార్థాలను తొలగించండి. ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండండి. అలాగే స్వచ్ఛంగా ఫ్రెష్గా ఉండే ఆహార పదార్థాలనే తింటూ ఉండండి. మీ చర్మ ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని కాపాడుకోవటానికి అవసరం అనిపిస్తే డాక్టర్ని కలవండి. ఈరోజు కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు జీవితంలో ప్రతికూలంగా ఉండే పరిస్థితులలో ఎలా సర్దుకుపోవాలి అన్న విషయంపై మీ యొక్క అడ్జస్టబిలిటీ ఫ్లెక్సిబిలిటీలను ఏ విధంగా అనుకూలంగా మలుచుకోవాలో అన్న విషయంపై ఫోకస్ చేస్తారు. సమస్యలు ఎప్పుడూ ఉండేవే, కానీ మీరు కొద్ది కాలం క్రితమే ఆశాభావంతో మంచి పనులు చేయటం ప్రారంభించారు. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీ సంబంధ బాంధవ్యం కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు. ఏ అంశం పైన కూడా అధికమైన ఒత్తిడిని తీసుకురాకండి. కొంత టైంని గడిచిపోనివ్వండి. వాతావరణం చల్లబడుతుంది. ఇటువంటి అడ్డంకులన్నీ తాత్కాలికమైనవే. అయితే ఈ అంశాలపై మీరు ఫోర్స్ చేస్తే మీరు అనుకున్న ఫలితాలను సాధించలేరు. ఏమైనప్పటికీ మామూలుగా ఆలోచిస్తే ఈరోజు ప్రణయం అన్నది శూన్యంగానే కనిపిస్తోంది మీ విషయంలో. కన్యా రాశి కెరియర్. ఈరోజు మీరు ఆఫీసులో చాలా సహనంతో మెలగాల్సి ఉంటుంది. దురుసుగా ప్రవర్తించే నైజం కాస్త మీలో కనిపిస్తోంది. కాబట్టి ఈరోజు మీతో పాటు మీకోసం కష్టపడి పనిచేసే వారితో చిన్న చిన్న వాదనలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ మీరు మీ సహనాన్ని ఓర్పును పాటిస్తూ వృత్తిపరమైన నడవడికతో ఈ పరిస్థితి నుండి నెగ్గుకు రావాల్సి ఉంటుంది. ఈ సంఘటనలను ఏమీ పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ పోతే కొంతకాలానికి అన్ని విషయాలు వాటంతటవే సద్దుమణిగిపోతాయి. కన్యా రాశి ఫైనాన్స్. నష్టాలను గురించి క్యాష్ లోటు వల్ల మీరు జాగ్రత్తగా ఉండవలసిన టైం ఇది. ఈ రోజు మీరు కాస్త నిరుత్సాహకరమైన పరిస్థితిలో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. మీ ఉద్దేశ ప్రకారం ఎంత ఎక్కువగా కష్టపడి పనిచేసినా ఫలితం దానికి తగ్గట్టుగా కనపడకపోవడంతో, ఇంకా వివరంగా చెప్పాలంటే మీరు చేసిన గట్టి కృషికి ఫలితాలు చాలా స్వల్పంగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద మొత్తాలలో చెల్లింపులేమి చేయకండి. మీకు అదే మొత్తంలో డబ్బు చేకూరుతుంది. ఈ రోజు నమ్మకం ఉంటే తప్ప మీరు ముందుకు వెళ్ళవద్దు. ఈ రోజు మీరు ఆర్థికంగా ఒక గడ్డు పరిస్థితిలో ఇరుక్కుపోవచ్చు జాగ్రత్తగా ఉండకపోతే. కన్యా రాశి హెల్త్. ఈ రోజు మీ చుట్టూ ఉండే మీ కుటుంబ సభ్యుల మరియు సోషల్ సర్కిల్స్లో ఆరోగ్యం గురించి గమనించవలసిన రోజు. మీ స్వంత ఆరోగ్యం చాలా బాగుందని మీరు సంతోషపడతారు, కానీ ప్రస్తుత తరుణంలో మీ ఆప్తులు ఆరోగ్యంగా లేరని వచ్చే సంకేతాన్ని మీరు గమనించండి. ఏదైనా ఒకటి మాట్లాడండి వెంటనే. చివరికి మీరు చేసిన దానికి వారెంతో ఆనందిస్తారు. తులారాశి ఓవర్వ్యూ. ప్రస్తుత తరుణంలో మీరు పేరు ప్రఖ్యాతులు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. మీరు చాలా తెలివిగా ఆకట్టుకునే విధంగా మాట్లాడగల సమర్థులు. ఈ లక్షణాలే మిమ్మల్ని మీరు ఇప్పుడు ఉన్న శిఖరాగ్రాలకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారో అలాగే మసులుకుంటూ ఉంటే మంచిది. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయం కేవలం సాధారణంగా మామూలుగా రొటీన్గా తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుచేత ఇటువంటి వాతావరణాన్ని నిరోధించడానికి మీరేమైనా చొరవ తీసుకొని చేస్తే మంచిది. మీ సంబంధాన్ని మీ భాగస్వామి ఎంజాయ్ చేయడానికి మీరు ఏదైనా సృజనాత్మకమైనది చేయండి. ఈరోజు మీ ప్రణయంలోకి బోరడంను రానివ్వకండి. అది మీ ఇద్దరికీ కూడా నిరుత్సాహాన్ని అనాసక్తిని కలిగిస్తుంది. ప్రేమ అనేది ఒక తీవ్రమైన వ్యవహారం అని, మరియు ఎప్పుడు కూడా ప్రేమను హుషారుగా గిలిగింతలు పెట్టేదిగా చేయడానికి ప్రయత్నించాలి అన్న విషయాన్ని గమనిస్తే అమిత లాభాన్ని పొందగలుగుతారు మీరు. తులారాశి కెరియర్.
మీ ఉద్యోగంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక తెలివైన, వివేకవంతమైన, సృజనాత్మకమైన, క్రొత్తగా కనిపెట్టబడిన మరియు ఎంతో చాకచక్యంతో కూడుకుని ఉన్నదేదో ఒకటి చేయాలని తాపత్రయపడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది అటువంటి రోజే. ఇటువంటి తపన, కోరిక మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే ముందుకు సాగిపోండి. ఒక ప్రయత్నం చేసి చూడండి. మీకు తెలియకపోవచ్చు, కానీ మీలో ఉండే ప్రవృత్తికి తెలుసు అటువంటి దాని గురించి మీరు అనుకునే దానికంటే బాగా. తులారాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో వారసత్వపు విషయాల గురించి మీరు ఏ విధమైన తొందరపడవద్దు. వారసత్వపు ఆస్తిని గురించి మాట్లాడడానికి ఇంకా సరైన టైం రాలేదు. ఎందుకంటే ఇది కుటుంబ కలహాలకు దారితీసి అసహ్యంగా తయారవ్వచ్చు. కొంతకాలం పాటు వేచి చూడండి, ఓపిక పడుతూ. తులారాశి హెల్త్. ఉద్రిక్తత మిమ్మల్ని ప్రశాంతంగా, మనశ్శాంతితో ఉండనివ్వదు. ఈరోజు ఎవరైనా ఉంటే చూడండి కాస్త మాట్లాడుకోవడానికి. మీ ఆలోచనలను, ఆవేదనలను ఇతరులతో పంచుకోవడం మీకు కాస్త ఉపశమనాన్ని కలుగు చేయవచ్చు. అది ఖచ్చితంగా అలా జరుగుతుందని నమ్మకం లేకపోయినప్పటికీ కూడా. విషయాలను తీవ్రతరం చేయడం ఒత్తిడిని సృష్టిస్తుంది అన్న విషయం మీకు కూడా తెలుసు. అయితే దానినంత తీవ్రతరంగా తీసుకోకండి. టేక్ ఇట్ ఈజీ. మీ సమస్యలను గురించి మీ భావాలను ఇతరులతోనూ, ఆప్తులతోనూ పంచుకోండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ప్రస్తుత సమయంలో స్నేహితులందరితోట ఏ విధమైన వివాదాలు లేకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. అలాగే వాళ్ళందరూ కూడా ఉద్రిక్తతకు సమిష్టిగా లోనవుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మీరు కూడా రెచ్చగొట్టబడి ఉసుకొల్పబడుతున్నారని గమనించండి. వృశ్చిక రాశి రొమాన్స్. బాంధవ్యంలో ఉన్నవారికి ఈరోజు మీకు లభించిన ఎక్స్ట్రా టైంతో మీ భాగస్వామిపై ప్రత్యేక శ్రద్ధతో ఫోకస్ చేయడానికి వీలవుతుంది. వారిపై మీ మనోభావాలను, అభిమానాన్ని, ఆప్యాయతను కురిపిస్తూ అట్టహాసం చేయండి. ఈరోజు వాళ్ళు కూడా మీకు ఇదే మాదిరి చేయడం ఖాయం. ప్రస్తుత తరుణంలో మీ ఇల్లే చాలా సంతోషానికి, ఆనందానికి, ప్రేమాభిమానాలకు సరైన చోటని తెలుసుకుంటారు మీరు. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు అర్థం పర్థం లేని కొరగాని ఒక వాదనలో మీరు చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సంఘటన నుండి తప్పించుకునేందుకు మీరు శాయశక్తిలా ప్రయత్నించండి. లేకపోతే మీరు అన్న మాటలకు తర్వాత మీరే విచారించవలసి ఉండొచ్చు. ప్రస్తుత సమయంలో ఏ విధమైన వాగ్వివాదం కూడా మీకు మంచిది కాదు. అది విపత్కరమైనటువంటిది. మీరు విశాల దృక్పథంతో మీ లక్ష్యాలపైనే మీ దృష్టిని సారిస్తూ ముందుకు సాగిపోండి. మిమ్మల్ని ఎవరూ సరిగ్గా ట్రీట్ చేయడం లేదు అనే భావన మీలో కలిగినా సరే, ఈ పరిస్థితిని అదుపులో పెట్టుకొని అది చెయ్యి జారిపోకుండా చూసుకోండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. మందంగా సాగుతున్న మీ వ్యాపారం మీకు కాస్త ఉద్రిక్తతను కలుగు చేయవచ్చు. అయితే బాధపడుతూ కూర్చోకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేసే మార్గాల గురించి మీరు యోచిస్తూ ఉండాలి. ప్రస్తుతం వివిధ ప్రాజెక్టుల్లో మీరు మునిగిపోయి ఉన్నప్పుడు వాటిలో విజయాన్ని సాధించడానికి జాగ్రత్తగా ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. మీ పనులను, వ్యవహారాలను ఇంకా విస్తృతపరుచుకునే ముందు ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించడం మీ శ్రేయస్సు దృష్ట్యా మంచిది. మీలో ఉండే కృషి, పట్టుదల మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోగలిగేట్టు చేస్తాయి. అయితే మంచి ఫలితాలను సాధించడానికి మీరు కొన్ని కొత్త వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి హెల్త్. ఈ రోజు మీరు కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. మీ కుటుంబంలోని ఒక సభ్యుని ఆరోగ్య విషయంలో అయితే బాధపడకండి. వారు ఆరోగ్యంగా బాగానే ఉన్నారు. ఎటొచ్చి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే కాస్త స్వచ్ఛమైన గాలి కూడా. వారు ఎలా ఫీల్ అవుతున్నారో అన్న విషయమై ఒక కన్ను వేసి ఉండండి, మానిటర్ చేస్తూ. అయితే మొత్తం మీద మీరు బాధపడవలసిన అవసరం లేదు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో దొంగతనం కానీ లేక ఏదైనా పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటి తలుపులు భద్రంగా తాళం వేసుకోవడానికి కొంత టైం తీసుకోండి. మీ ఇల్లు, బంగారం క్షేమంగానూ చూసుకోండి. చిన్న చిన్న చిల్లర దొంగతనాలు, నేరాలు మరియు వస్తువులను చాలా భద్రపరుచుకొని కాపాడుకోండి. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీరు అంతర్గతంగా చాలా ఆనందాన్ని పొందుతున్నారు. మీ భాగస్వామి మీ ఛాయిస్లన్నింటిలోనూ మిమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తారో తెలుసుకున్నారు. కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని ఏ షరతులు లేకుండా బేషరతుగా సపోర్ట్ చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు ఎవరు ఈ మాదిరిగా చేసి ఉండరని మీరు భావిస్తారు. మీ జీవితంలో ఈ ప్రేమానుబంధాన్ని భద్రంగా దాచిపెట్టుకోండి. అది మీ రెక్కలు తెరుచుకొని మిమ్మల్ని వినీలాకాశంలో స్వేచ్ఛగా ఎగరగలిగేటట్టు చేస్తుంది. నిజంగా ఈ బాంధవ్యంతో మీరు పూర్తిగా తృప్తిని చెందుతారు ఈరోజు. ధనుర్రాశి కెరియర్. పనిలో అంతర్వ్యక్తిగత సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈరోజు కనిపిస్తున్న నిరాశ, నిస్పృహలు
సహజంగానే మిమ్మల్ని ఆవేదనకు గురిచేస్తాయి, చిరాకును కలిగిస్తాయి. మీరు ఊరికే గాబరా పడకండి. ఏమైనప్పటికీ ఈ మాదిరి తాత్కాలికమైన అడ్డంకులు సంభవించడం మామూలే మీ పనిలో. చివరికి ఇవన్నీ వాటంతట అవే సమసిపోతాయి. ఆఫీసులో సంబంధాలు కొంచెం దెబ్బతిన్నాయి, కానీ మీ పై అధికారులకు ఈ విషయాల గురించి, వాటి వల్ల మీలో రగిలే ఆవేదన గురించి మాత్రం తెలియనివ్వకండి. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు అంతర్వ్యక్తిగత సంబంధాలలో లేనిపోని వాదనలు పెట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. ధనుర్ రాశి ఫైనాన్స్. అనుకోని లాభాలు ఈరోజు మీ చేతికి అందుతాయి. దీంతో మీ బడ్జెట్లో కాస్త ఎక్స్ట్రా వెసులుబాటు కలిగిందని మీరు భావిస్తారు. నిన్నటి పరిస్థితి ఈరోజు లేదు. బహుశా మీ దగ్గర ఉన్న కొన్ని స్టాక్లు బాగా పెరిగిపోయి ఉండవచ్చు, లేకపోతే ఒక ఆర్థిక బహుమతి వచ్చి ఉండవచ్చు మీకు. మీరు అటువంటి దానిని ఊహించినప్పటికీ ఈ విధంగా వచ్చిన ఎక్స్ట్రా పంట వంటి ఈ సొమ్ముతో ఎంజాయ్ చేయండి ఈరోజు. ధనుర్ రాశి హెల్త్. ఈరోజు మీ చర్మానికి సంబంధించినంత వరకు ఒక మంచి రోజు. ఒకవేళ మీ చర్మంపై ఉండే ఆ మచ్చలతోనూ లేక ఇతర చర్మ సంబంధిత రుగ్మతలతోనూ బాధపడుతూ ఉన్నట్లయితే అవన్నీ క్లియరప్ అవుతాయని తెలుసుకుంటారు. మీ చర్మ సౌందర్యాన్ని పెంచి పోషించుకునే ఈ విధానాన్ని కొనసాగిస్తూనే ఉండండి. మీ చర్మానికి సంబంధించినంత వరకు ఇవన్నీ ప్రోత్సాహకరమైన మార్పులను తీసుకువస్తాయి. కాబట్టి మీ చర్మ సౌందర్యం ఇలాగే అభివృద్ధి పదం వైపు కొనసాగుతూ ఉండటం మీరు గ్రహిస్తారు ఈరోజు. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ గురించి మీరు ఇంకా విపులంగా, క్లియర్గా ఇతరులకు మీరంటే అర్థమయ్యేలాగా వ్యవహరించాలి. మీలో అత్యంత ఉత్సాహభరితమైన నవభావాలు, ఊహలు మెండుగానే ఉన్నాయి. కానీ వీటిని ప్రత్యక్షమైన చర్యలుగా ట్రాన్స్ఫర్ చేయలేకపోతే మీరెక్కడో మిస్ అయిపోతారు. మీరు మీ భావనలు ఎదుటివారికి అర్థమయ్యేలాగా ప్రయత్నించి చెప్పండి. మకర రాశి రొమాన్స్. ప్రణయ పదంలో ఈరోజు ఒక అద్భుతమైన ప్రణయభరితమైన రోజుగా మీరు అనుకోవచ్చు. అలాగే మీ కలలో కనబడే ప్రణయ దేవత కోసం చూస్తూ మీ భాగస్వామి వద్ద నుండి మీ దైనందిన జీవితంలో మీరు అభిమానించగలిగే స్థాయిలో ఉండే ప్రేమగా ఉండాలని ఆశించే రోజుల్లో ఇది ఒక రోజు. చివరికి ఈ రోజు ఒక సాధారణమైన సగటుగా గడిచిపోయిన రోజుగా భావించినట్లయితే మీరు కోపదృష్టితో చూడడానికి ఏమీ ఆస్కారం లేదు, కారణం కూడా లేదు. మకర రాశి కెరియర్. ఇటీవలే మీరు ఒక క్రొత్త ఉద్యోగం గురించి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఉండవచ్చు. ఈ రోజు మీరు తీసుకున్న అటువంటి నిర్ణయం సరైనదేనని తెలుసుకుంటారు. ఒకవేళ ఈ ఉద్యోగంలో కొంచెం తేడా ఉన్నప్పటికీ మీ నైపుణ్యానికి సంబంధం లేనటువంటిదైనా సరే బాధపడకండి. మీ యొక్క అంతిమ లక్ష్యాలకు ఇది వారధిగా ఉంటుంది కాబట్టి దానితో పాటే సాగిపోండి. అది మిమ్మల్ని తరువాత ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడండి. మకర రాశి ఫైనాన్స్. ఈరోజు మళ్ళీ మీ రాబడి కాస్త స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఉండవచ్చు, మీ రాబడిని హరించి వేస్తూ. అందుచేత మీరు ఈ రోజు డబ్బుతో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఖర్చుపై అదుపును, తెలివితేటలను ప్రదర్శిస్తూ ఏదైనా అవసరం లేదనిపిస్తే మాత్రం దానినే కొనకండి. మకర రాశి హెల్త్. మీ మానసిక ఒత్తిడిని ఒక చిన్న కొట్లాట అధికం చేయవచ్చు. మీ శారీరక ఆరోగ్యాన్ని సరైన మార్గంలో ఉంచుకోవాలంటే మీ భావోద్రేకాలను అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి. మీరు అత్యధిక స్థాయిలో ఉండే ఒత్తిళ్లు, ఎప్పుడు ఉండే ఉద్రిక్తత మీ ఆరోగ్యాన్ని, మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఇటువంటి వ్యతిరేక పరిస్థితిని అదుపు చేయాలంటే దీనికి ఒక చికిత్సగా మీరు సరైన చర్య తీసుకోవలసి ఉంటుంది. మీ ఒత్తిళ్ల స్థాయిలు అలాగే మీ భావోద్రేకాలు మీ ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయి. అందుచేత మీరు ఈరోజు మీ మైండ్ను శాంతపరిచే మూడ్లో ఉండాలి. శారీరకంగా మీరు కులాసాగానే ఉన్నారు అన్న భావనతో మీరు ఉండాలి. అంటే ఇదన్నీ పాటించాలి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు అనుకూలమైనదిగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉండే అధికారుల వద్ద నుండి అనుమతులకు సంబంధించిన పనులన్నింటినీ శీఘ్రంగా పూర్తి చేసుకోండి. ముఖ్యంగా ఇంతకాలంగా పెండింగ్లో ఉన్న విషయాలన్నిటినీ మీ శక్తి సామర్థ్యాలకు, మీకున్న కాంటాక్ట్స్ను వీలైనంత మేరకు ఉపయోగించి వాటన్నిటినీ సాధిస్తారు. కుంభరాశి రొమాన్స్. మీరు ఆశించే ఆత్మీయులు అసలు మీకు ఏనాటికైనా లభిస్తారా అని ఆశ్చర్యపోతూ ఉండే రోజు ఇది. మీరు వాస్తవంగా ప్రేమను వదిలేసి ప్రేమను గురించి మర్చిపోదామనే స్థితికి వచ్చారు. అటువంటి మానసిక అగాధం నుండి మీరు బయటపడవలసిన రోజు ఇది. ఎందుకంటే ఇంకా అప్పుడే ఏమీ కాలేదు. మీ స్నేహితులతో కలిసి డాన్సింగ్ షూస్ వేసుకొని ఈ రాత్రికి బయటపడితే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు కంటే ఇంకా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో, ఉత్తేజంతో తిరిగి వస్తారని మీరు గ్రహిస్తారు. కుంభరాశి కెరియర్. మీరు ఫ్యాషన్ పరిశ్రమలో ఉన్నట్లయితే ఈరోజు మీకు చాలా లాభసాటిగా మరియు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నట్లు గ్రహిస్తారు. మీరు పోగొట్టుకున్న కాంటాక్ట్లు ఏమైనా ఉంటే ఒకసారి తిరిగి చూసుకొని
మీ ఉద్యోగ అభివృద్ధికి ఏమైనా సెమినార్ల రూపంలో కానీ లేక కాన్ఫరెన్స్ రూపంలో కానీ అవకాశాలు ఉన్నాయేమోనని వాకప్ చేయటానికి ఉపయోగించండి. ఈ టైమును, ఈ తరుణంలో మీరు తిరిగి పెట్టుకునే కాంటాక్టులు మీ అభివృద్ధికి క్రొత్త ద్వారాలను తెరవచ్చు. కుంభరాశి ఫైనాన్స్ 1776. ఈరోజు ఆర్థిక రంగంలో తళుక్కుమని మెరిసిపోతూ డబ్బును పోగు చేయటానికి అతి సులువైన మార్గాలు ఇవే అనే పథకాలను చూసి మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. అది నమ్మశక్యం కానట్లు కనిపిస్తే అది నిజంగా అటువంటిదే. ఈరోజు సులువుగా మోసపోవటం, దగా పడటం, మీ నుంచి అతి చనువు తీసుకునే లాభాలను పొందటానికి ఇతరులు ప్రయత్నాలు చేసే రిస్క్ అధికంగా కనిపిస్తున్నాయి. మీరు చేసిన కొన్ని పెట్టుబడి పథకాలపై ఆశావహంగా ఉండి ఉండవచ్చు. అయితే వాటి చేత అంత సులువుగా ఆకర్షింపబడకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు ఉన్న స్థానాన్ని తెలుసుకోండి. భూమిపైనే మీ కాళ్లపైనే స్థిరంగా నిలబడి ఉండండి. ఊహాలోకంలో తేలిపోతూ ఉండకుండా. కుంభరాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు అన్ని విధాల క్లీనింగ్లను చేయించుకోవలసిన రోజు. ఇందులో కొన్ని అంటే రెగ్యులర్గా చేసే దంతాలను శుభ్రం చేయించుకోవటం కాస్త వెనుకబడి ఉన్నట్లుంది గత కొద్ది కాలంగా. ఈరోజు ముందు జాగ్రత్తగా మీరు చేపట్టే చర్యలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మంచి భవిష్యత్తు కోసం ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక పెద్ద కలను కనబోయే రోజు. జీవితంలో నిజంగా మీరు కోరుకునేది ఏమిటి? ఈరోజు మీ జీవితంలో చేయాలనుకున్న పనుల లిస్టు తయారు చేయండి. ఈ దిశలో మీరు పడే శ్రమ చాలా ఫలవంతమైంది. మీ ఆశయాలను కూడా స్పష్టంగా నిర్ణయించుకునేందుకు, కొన్ని జీవిత లక్ష్యాలను సాధించేందుకు మీరు ప్రయత్నాలు చేపట్టాలి. మీనరాశి రొమాన్స్. మీ ప్రేమ జీవితంలో విడిపోవడం అన్నది జరిగి ఉండవచ్చు ఈ మధ్యకాలంలో, మరియు మీ హృదయం తీవ్రమైన బాధతో మీ ఆప్తులను తిరిగి కలుసుకోవాలని ఆరాటపడుతోంది. ఈరోజు ఈ విషయంలో మీరు కాస్త పురోగతిని చూడవచ్చు. మీ భాగస్వామిని మీరు వాస్తవంగా చూడటం జరగకపోయినప్పటికీ అటువంటి సంకేతాల కోసం మీరు ఎదురు చూస్తూ గమనిస్తూ ఉండాలి. తొందరలోనే మీ ఇద్దరి మధ్య ఒక మీటింగ్ జరగటానికై ఏదైనా ఒక ప్రత్యేకమైన దానిని ప్లాన్ చేయండి. మీనరాశి కెరియర్. ఈరోజు ఆఫీసులో ఒక విధమైన తిరుగుబాటు చోటు చేసుకోవటం, వ్యక్తులు తమ తమ పాత్రలను మార్చివేస్తూ ఉండటాన్ని, వారి తలలపై అధికారులు కూర్చుని ఉండటం మీరు గమనిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మాత్రం కామ్గా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ పని నిర్వహణలో ఇవన్నీ కేవలం చిన్న చిన్న చెదురుమదురు అడ్డంకులు మాత్రమే. ఈరోజు మీరు పనిచేసే చోట కాస్త సంయమనం, సహనం పాటించాలి. అటు తర్వాత మీ ఉద్యోగానికి సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికపై దృష్టిని పెట్టడమే. మీరు చిన్న చిన్న అంశాలను లెక్క చేయకండి. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. పనికిరాని, రాబడి లేని వ్యాపార విధానాలతో ఈరోజు ఆర్థిక ప్రపంచంలో మీరు లేట్ ఫీజులు కట్టే బిల్లుల సంఖ్యపై కాస్త పట్టును సాధించవలసి ఉంటుంది. ఇటువంటి ఫీజును మీరు బిల్లులు లేటుగా కట్టడం వల్ల చెల్లించవలసి వస్తోంది. మీరు మీ బిల్లులను కట్టవలసిన ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటూ ఉండండి. లేటు ఫీజులు కట్టడం అనే వలలో పడిపోకుండా ఇటువంటి ఆర్థిక పరమైన గోతులో నుండి ఎలా బయటపడాలో అన్న విషయంపై ఆలోచించండి. మీనరాశి హెల్త్. ఈ మధ్యకాలంలో మీరు భావోద్రేక లోనవుతున్నట్లు ఫీల్ అవుతుంటే మీ కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి మంచి అనువైన టైము. వారు పంచుకునే సమాచారం అంతటితో ఎంజాయ్ చేయండి. అది మీ గురించి కానివ్వండి, మరెవరి గురించైనా కానివ్వండి. అది మీ అందరి మధ్య సంతోషాన్ని, సరదాను కలుగజేస్తుంది. కాబట్టి మీ ఆంతరంగిక సర్కిల్లో ఉన్న వాళ్ళందరి ప్రశంసలను, సపోర్టును ఈరోజు మీరు అందుకుంటారు. మీ ఉత్సాహం రెట్టింపు అవుతుంది.